హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బాబాయ్ తెలుగు ట్రావెలర్. అయితే ఇవాళ మనం చూడబోయే వీడియో మన తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయము సువర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీన్నే యాదాద్రి తిరుపతిగా కూడా పిలుస్తారనమాట. మార్చ్ 6, 2024 లో అయితే ఈ దేవాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్ చేసిన కానీ కొన్ని లక్షల్లో భక్తులు ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకున్నారు. మనం కూడా ఈ అద్భుతమైన టెంపుల్ ని దర్శించుకొని ఈ టెంపుల్ యొక్క విజువల్స్ అయితే చూద్దాము. మన తెలంగాణలోనే ముందుగా ఈ టెంపుల్ గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ టెంపుల్లో చెక్కిన ప్రతి ఒక్క శిల్పాన్ని కూడా తిరుపతి నుంచి తెప్పించిన బండరాయి, అంటే తిరుపతి నుంచి కొండ రాళ్లను తెప్పించి ఆ రాళ్ల ద్వారా చెక్కిన శిల్పాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ హనుమాన్ విగ్రహం వచ్చేసి 30 ఫీట్ల హైట్ హనుమాన్ విగ్రహం ఉంటుంది. గుడి దగ్గర నుంచి టాప్ వ్యూ చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాల విగ్రహాలను కూడా ఇక్కడ చెక్కారనమాట. దాని ముఖ్యంగా విష్ణుమూర్తి ఆదిశేషుడి పైన పడుకొని ఉండగా ఆదిశేషుడితో సహా విష్ణుమూర్తి సహిత ఆదిశేషుడిని నీళ్ళలో పెట్టారనమాట. నీటిలో పెట్టారు. చాలా అద్భుతంగా ఉంటది. అది ఒకసారి ఖచ్చితంగా చూడాలి అందరూ. మనం చూసుకున్నట్టయితే ఈ మెట్ల ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులను అయితే నియమించారు, రాతి ద్వారపాలకులని. ఎంట్రన్స్ లో ఆర్చ్ అయితే ఏదైతే ఉంటుందో ఆర్చ్ పైన కూడా నారదుడు, తుంబుడు అలా చాలా చాలా విగ్రహాలను అయితే పైన కూడా అలంకరించారు. చాలా అద్భుతంగా ఉంది. దాని తర్వాత అటు ఇటు 2 ఏనుగుల పైన పురాతన శిల్పాలను అయితే చెక్కారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 పిల్లర్ల ద్వారా అయితే చూపించడం జరిగింది. మనము ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరేటప్పుడు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే చాలా పెద్దవిగా కట్టించారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ముందు వెంకటేశ్వర స్వామి పాదాలను అయితే మొక్కి ఆ తర్వాత మెట్ల ద్వారా బయలుదేరుతారనమాట. మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడైతే శ్రీరాముడి విగ్రహాలు, శ్రీకృష్ణుడి విగ్రహాలు, ఇలా పాలరాతితో చెక్కిన విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్టాపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి, కన్నుల విందుగా ఉన్నాయి చూడ్డానికి. నేను యాక్చువల్లీ వేరే షూట్ పర్పస్ వచ్చాను, అందుకే అన్నీ చూపించలేకపోతున్నాను. వీలైన కాడికైతే చూపిస్తాను. మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే మీరు అన్నీ దర్శించుకోండి. చాలా అద్భుతమైన కళ, అంటే మన పురాతన కళని చూపించేలా ప్రయత్నించారు. చాలా అద్భుతంగా ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద అయితే ఒక రథాకృతిని అయితే చాలా అద్భుతంగా చెక్కారనమాట. గంట కూడా చాలా పెద్దదిగా నిర్మించారు. తర్వాత రాత్రి కూడా లైటింగ్లు అయితే బాగానే ఉన్నాయి. చూడాలనుకున్న వాళ్ళు, అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక సరదాగా ఫోటోగ్రఫీ చేసుకోవాలి లేదా తిరిగి చూడాలనుకున్న వాళ్ళు మాత్రం నైట్ పూట వెళ్ళండి. లైటింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. అసలు మీరు చూస్తే వైకుంఠానికే వచ్చానా అన్నట్టుగా వైకుంఠాన్ని తలపించేది అనుకోకపోయినా అలా అద్భుతంగా ఉందన్నమాట. తర్వాత అక్కడ సేద తీరడానికి, అంటే కూర్చోడానికి, దీనికి అన్ని వసతులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే వివాహం జరిపేటప్పుడు ఒక పెద్ద మండపాన్ని అయితే కట్టారు. వివాహం చేయడానికి 12,000 మంది కెపాసిటీ కలిగిన మండపం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఎవరైతే ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నాను, మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి.